ప్రఖ్యాత కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆలియా భట్ తన అరంగేట్రాన్ని చేసింది. ఆమె ఎంట్రీ అందరినీ ఆకట్టుకుంది. కానీ, ఆమె కాస్ట్యూమ్స్పై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిశారు హీరోయిన్ ఆలియా భట్. నిజానికి ఈ చిత్రోత్సవాల తొలి రోజునే ఆలియా ఈ వేడుకలకు హాజరు కావాల్సింది. అయితే వెళ్లలేదు. దీంతో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆలియా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్కు హాజరు కాలేదనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లోని లవ్ అండ్ వార్ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉండటం వల్లే ఆలియా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ మొదటి రోజున వెళ్లలేదట. ఫైనల్గా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చివర్లో ఆమె రెడ్ కార్పెట్పై మెరిశారు. అయితే ఆలియా భట్ ధరించిన కాస్ట్యూమ్స్పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 2017లో 70వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నటి మల్లికా షెరావత్ ధరించిన కాస్ట్యూమ్ డిజైన్నే ఆలియా అనుకరించారని కొందరు నెటిజన్లు, ఫ్యాషన్ లవర్స్ పోలికలు పెట్టారు. అయితే ఆలియా ఎంట్రీ అదిరిందని, చాలా క్యూట్గా కనిపించారనే ప్రశంసలు ఆమెకు దక్కాయి. ఇక కెల్లీ రిచర్డ్స్ డైరెక్షన్లోని ది మాస్టర్ మైండ్ సినిమాను ప్రదర్శించగా, 5 నిమిషాలకు పైగా స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. ఈ సంగతి ఇలా ఉంచితే, ఫ్రాన్స్లో పవర్ కట్స్ కారణంగా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చివరి రోజు వేడుకల నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యాయని, అయినా నిర్వాహకులు అనుకున్న ప్లాన్ పరంగానే ఉత్సవాలు పూర్తయ్యేలా సన్నాహాలు చేశారనే వార్తలు వస్తున్నాయి. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోని ఉత్సాహవంతమైన వేడుకల మధ్య, ఆలియా భట్ ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫిల్మ్ ఫెస్టివల్ ముగింపులో చిన్న చిన్న ఇబ్బందులున్నప్పటికీ, విజయవంతంగా ముగిసింది.